బ్యాక్ పెయిన్ ఇచ్చారు పెట్టుకోమని, ఎప్పుడు మీరు పబ్లిక్ ఫంక్షన్స్లో వేసుకోవాలి సార్ అని చెప్పారు. ఈ ప్రేమంతా నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటే రియలైజ్డ్ మన మీడియా మిత్రులు గత కొన్ని రోజుల్లో పెట్టిన ఆర్టికల్స్లో పేరు బహుశా దీన్నే క్రెడిబిలిటీ అంటారేమో, నాకు తెలీదు. బట్ నాకు ఒకటి అనిపించింది, క్రెడిబిలిటీ అనేది హార్డ్ వర్క్తో రిలేటెడ్ అయి ఉంది. హార్డ్ వర్క్ చేస్తేనే క్రెడిబిలిటీ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే కదా. హార్డ్ వర్క్ మీదే ఫోకస్ చేద్దాం అని మళ్ళీ ఒక్కసారి నాకు అతని కళ్ళని చూస్తూ ఉండగా, ఈ పిన్ పెట్టుకుంటూ ఉండగా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా కష్టపడాలనిపించింది, ఇంకొంచెం ప్రయత్నించాలనిపించింది. ఫర్ యూ టు నో వాట్ దట్ ఈస్. ఎందుకు సరదాగా మీరు కూడా మొన్న అన్నారు కదా ట్యాగ్ విత్ అదే మన ఈవెంట్లో సరదాగా జోక్లు వేసుకుంటున్నా కూడా గుడ్ సినిమా అన్నది ఒకటే నాకు ట్యాగ్ పడాలని ఎందుకు కోరుకున్నానంటే ఎందుకండి, బికాస్ 1000 మంది అరుపుల కన్నా ఈ ఒక్క మనిషి ఫీలింగ్ నాకు చాలు. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. ఈ సినిమా ఎలా జరిగిందనేది జస్ట్ ఒక్క 30 seconds చెప్పాలనిపించింది. ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ కొంతసేపు ఫోన్లు చూసుకోవద్దు. జస్ట్ ఇమాజిన్ అండి, 45 degree హీట్, మౌంటైన్ పైన ఉన్నాం. ఇలా ఉంది, లిటరల్గా ఇలా ఉంది. కెమెరా పెట్టాలి, ఎలా పెడతారు? కెమెరా పెట్టాలంటే ధనుష్ అక్కడ నిలబడాలి, ధనుష్కి తాడి కట్టాలి, ఇద్దరు స్టంట్ మీద ధనుష్ని పట్టుకోవాలి, వాళ్ళని ఇంకో ఇద్దరు పట్టుకోవాలి. ఇది ఒక కెమెరామెన్ మాత్రమే. వాళ్ళ ముందు అక్కడ ఆ కెమెరా ముందు 20 మంది పోలీసులు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ ముందు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, 53 ఏళ్ళ అనురాగ్ కశ్యప్ సార్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, జైన్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇదంతా జరుగుతూ ఉండగా ఆల్మోస్ట్ నేను 2 times అవుట్. ఆల్మోస్ట్. ఇది జస్ట్ ఒక సింపుల్ కాన్వర్సేషన్ సీన్కి మాత్రమే, 45 degree హీట్లో మౌంటైన్ పైన. సో మనం ఒక విజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం పడే కష్టాలు దీన్ని ఏం చేస్తామంటే ఈ మధ్యన హలో ఈ మధ్యన టెక్నాలజీ వల్ల అరే ఏముంది మనం గ్రీన్ మ్యాట్లు కొట్టేయచ్చు కదా. మా డైరెక్టర్ అది ఒప్పుకోలే. మా డైరెక్టర్ నో ఐ వాంటెడ్ రియల్ అన్నాడు. సో వి ఎండెడ్ అప్ షూటింగ్ ఇట్ రియల్. మేము ఎన్నిసార్లు ఆ డేంజర్కి వెళ్తామో నాకు తెలుసు. అండ్ అలాంటి హీట్లో, అలాంటి డేంజరస్ టెరైన్లో ఒక 5 minute, 8 minute, 10 minute క్లైమాక్స్ తీయాలన్నా కూడా ఇట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. లేదా ఒక డ్యామ్ 1/2 kilometer పైకి కడతారు, డ్యామ్ రోడ్డు. ఇటువైపు నీళ్లు, ఇటువైపు పడ్డామంటే అవుట్. ఈ చిన్న సన్నటి రోడ్ మీద 1/2 kilometer మీరు అంబులెన్స్ని గాల్లోకి ఎగిరేసి క్రాష్ చేయాలి, దాన్ని ఏడవాలి అంటే ఎన్ని క్రేన్లు తీసుకురావాలి, ఎంత చెయ్యాలి. సో ఇట్ వాస్ అ వెరీ అంబిషియస్. వి వర్క్